2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజులుగా చాలా విషయాల్లో న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మన నాగేశ్వరరావు పూజారి గారు మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తోటి ఒక నాలెడ్జ్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మ్యారేజ్ అనేది పెళ్ళంటే నూరేళ్ల పంట. ఒక వైవాహిక బంధం అనేది ఎన్నో సంబంధాలకి కట్టిపడేసేటటువంటి ఒక బంధం అనుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంటేనే భార్య భర్తలు, అత్త మామ, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, అలాగే ఒక బంధుమిత్రులు, వీళ్ళ సమూహంతో కూడుకున్నదే కుటుంబం. ఆ కుటుంబం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ పెళ్ళి కదా. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, చట్టం విడాకులకు వెసులుబాటు ఇచ్చింది, కానీ పిల్లల యొక్క సంరక్షణ పట్ల, వాళ్ళ అభిప్రాయాలు, పిల్లలకి ఏం కావాలి అనే దాని పట్ల ఎలాంటి దృక్పథంతో చట్టం ఉంది అనేది ఎవరికి తెలియనటువంటి విషయం. దాని గురించి చెప్పండి. ఎప్పుడైతే మనం డైవర్స్ గురించి మాట్లాడతామో, ఎక్కడైతే పిల్లలు ఉండకుండా ఉంటారో అక్కడ డైవర్స్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళు పని చేసేసుకొని డైవర్స్ తీసేసుకొని మళ్ళీ వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంటుంది. ఎక్కడైతే పిల్లలు ఉంటారో, ప్రధానంగా ఎక్కడైతే పిల్లలు ఉండి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ తీసుకోకుండా కంటెస్టెడ్ డైవర్స్ చేసుకుంటే మాత్రం అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి చిల్డ్రన్ పరంగా. ప్రధానంగా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఒక రకమైన కక్ష సాధింపు చర్యలతోని ఎదురు పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా గొడవలు అయినాయి అనుకోండి, ఫస్ట్ ఆ తండ్రి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి తల్లిని యాక్సెస్ చేయకుండా ఉండరు, అంటే చూడకుండా ఉండటానికి చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లి పిల్లల్ని, ఎక్కువ శాతం తల్లి పిల్లల్ని తీసుకోవచ్చు. అవునండి, ఎక్కువ శాతం. చాలా తక్కువ సందర్భాలు మాత్రమే కక్ష సాధింపు చర్య కోసం తండ్రి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత తల్లిని చూడలేకపోవడం, తర్వాత కొన్ని సందర్భాల్లో తల్లి కనుక పిల్లల్ని తీసుకపోతే తండ్రిని చూడలేకపోవడం. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలా సందర్భాలలో వీళ్ళు పిల్లలతో సహా పారిపోయి ఎక్కడో అడ్రస్ చెప్పకుండా, ఎక్కడ చదువుతున్నారో వేరే బోర్డ్స్ తెలియకుండా తిరుగుతూ ఉంటారు జనరల్గా. సో నేను ఎప్పుడైనా కూడా ఎవరన్నా మన దగ్గరికి డైవర్స్ కోసం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, పిల్లలు ఉంటే మనం ఎప్పుడైనా కొద్దిగా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అటు తల్లిదండ్రులు లేకుండా సమాజంలో కోర్టు చుట్టూరని సమాజ పరంగా కానీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి, తర్వాత పిల్లలకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి వాళ్ళని సాధాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రుల మీదనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, మంచి ఆరోగ్యం కావచ్చు, మంచి వాతావరణ పరిస్థితులు, ఇంట్లో వాతావరణ పరిస్థితులు క్రియేట్ చేస్తే ఆ పిల్లగాడు ఏదన్నా దేశానికి కానీ సమాజానికి కానీ ఒక మంచి వ్యక్తిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, సాధ్యమైనంత వరకు మనం డైవర్స్ ఇవ్వకుండా ఉండటానికో లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అట్లా కాదు ఇది పద్ధతి అని చెప్పడానికి చేస్తాం. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ చైల్డ్ కస్టడీలో ఏంటంటే, మన భారతదేశానికి వచ్చేవరకు కొద్దిగా టిపికల్గా ఉంటాయి చట్టాలు. కొద్దిగా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే డ్యూయల్ పేరెంటింగ్ అని ఉంటుంది. చిల్డ్రన్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరిని పార్టీ చేస్తూ అన్ని సగం పంచుకోమని చెప్పేస్తారు. ఫారిన్ కంట్రీస్లో వచ్చారు డ్యూయల్ పేరెంటింగ్ అనే సిస్టమ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద చైల్డ్, ఇండియాకి వచ్చారు ఈ డ్యూయల్ పేరెంటింగ్ అనే సిస్టమ్ లేదు. ఎట్టో దగ్గర ఉండిపోతారు, తల్లి దగ్గరలో ఉండిపోయి ఆపోజిట్ పార్టీ వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడుతూ అది విజిటింగ్ రైట్స్ చాలా విచారించదగ్గ విషయం వస్తుంది. ఇప్పుడు డ్యూయల్ పేరెంటింగ్ అనేది కూడా అది లేటర్ ఆన్ ఇంకో 5 years తర్వాత 10 years తర్వాత కంపల్సరీ కన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే కేసులన్నీ ఎక్కువ అయిపోయిన తర్వాత దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలి. కాబట్టి డ్యూయల్ పేరెంటింగ్ అనేది కోర్టులు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పటికీ మేము చాలా కేసులలో అడుగుతున్నారు డ్యూయల్ పేరెంటింగ్ ఇవ్వండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి. అవసరమైతే ఆపోజిట్ వాళ్ళతో ఓన్లీ ఆ పిల్లల వరకు మాత్రం మాట్లాడుతున్నాం. చాలా కేసులో ట్రై చేస్తున్నాం. ఒక 50%, 60% సక్సెస్ అవుతున్నాయి. 40% వాళ్ళకి అట్నే ఉంటున్నారు, మనం వదిలిపెట్టేస్తున్నాం. సామాజిక బాధ్యత మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఎప్పుడైనా కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే ఆపోజిట్ పార్టీ పిల్లల్ని తీసుకోబోతుందో అప్పుడు మీరు కోర్టుకి వెళ్తే మీకు విజిటింగ్ రైట్స్ ఇచ్చేస్తారు. తల్లికి కానీ తండ్రికి కానీ కంపల్సరీ విజిటింగ్ రైట్స్ ఇస్తారు. ఇక్కడ ఇస్తున్నారు సార్, కానీ ఎదుటి వాళ్ళు, నేను మీకు ఇందాక మాట్లాడినట్టు విజిటింగ్కి తండ్రి వెళ్ళాడు అనుకుందాం సార్,
వాళ్ళ మేనమామలను లేకపోతే వాళ్ళ ఎవరో ఒకరిని పెంచి ఇప్పుడు సొంత పిల్లలతో ఏదో ప్రేమగా ఏకాంతంగా ఉండాలి Disturb చేసే అనేటటువంటి ఒక అవకాశం ఉంటది. Disturb చేసే వీళ్ళు ఏం అవకాశం చేస్తారు అని అంటే ఏం మాట్లాడేస్తాడో ఏం చెప్పేస్తాడో అని టైం అయిపోయింది అదేదో టైమర్ లాగా పెట్టేసుకొని వాళ్ళని తీసుకెళ్ళడానికో, ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మనసు వైపు మాట్లాడుకోలేరు సార్. భార్యాభర్తలైనా మాట్లాడుకోలేరు, తల్లిదండ్రులైనా మాట్లాడలేరు, పిల్లలతోటైనా ఆ ఇబ్బందులు ఉన్నాయి. వీటిల్ని ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చా ఇలాంటివి? ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంట్రీమ్ కస్టడీ అడగాల. ఓకే, ఇంట్రీమ్ కస్టడీ అంటే ఒక 3 hours 4 hours 5 hours నాకు ఇచ్చేయండి, మళ్ళీ నేను దించొస్తా అని చెప్పేసి ఇంట్రీమ్ కస్టడీ అడగాల. ఇంట్రీమ్ కస్టడీ అడిగితే కోర్టు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. ఓకే, ఇంట్రీమ్ కస్టడీ ఇస్తారు. ఇంట్రీమ్ కస్టడీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఏముంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంట్రీమ్ కస్టడీ అలాంగ్ విత్ అడ్వకేట్ కమిషనర్ ఇస్తారు. అంటే ఒక అడ్వకేట్ కమిషనర్ అంటే కోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ నియమిస్తుంది. ఆ అడ్వకేట్ కమిషనర్ వెళ్ళి పాపని బాబును తీసుకుని వచ్చి ఇక్కడ ఒక 4-5 hours గడిపించేసి మళ్ళీ మళ్ళీ అప్పచెప్పడం తీసుకెళ్ళి అనేది దించే బాధ్యత ఇది కీలకం. ఎస్, అట్లా ఉంటుంది. కోర్టు అపాయింట్మెంట్ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేయాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఇబ్బందులు ఉంటే రిక్వెస్ట్ చేయాలి. ఓకే, సో ఓవరాల్గా కోర్టు పారమౌంట్ ఏముంటుంది అంటే కంపల్సరీ ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని అందాలని ఉంటుంది కోర్టుకి. ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఉంటుంది అది. సో అట్లా మనకు ఒక విజిటింగ్ రైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా సందర్భాలలో ఏమవుతుందంటే చాలా మంది పిల్లల్ని తీసుకొని, అబ్బాయిలు కావచ్చు లేకపోతే తండ్రి కావచ్చు తల్లి కావచ్చు, పిల్లల్ని తీసుకొని కంప్లీట్ పారిపోతారు. అడ్రస్ చెప్పారు, ఏ స్కూల్ నా దగ్గరికి వచ్చే కేసులు ఎన్ని ఉన్నాయో సార్. అది అలాంటి సందర్భాలలో ఏంటంటే మీరు హైకోర్టులో హెబియస్ కార్పస్ అనే పిటిషన్ కనుక వేసుకుంటే మీకు కోర్టు వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి కోర్టు కూడా ప్రవేశపెడుతుంది, పిల్లల్ని కూడా ప్రవేశపెడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి, జనాలకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ పిటిషన్స్ వేసుకుంటూ అంటే జీవితాంతం ఇది ఒక పనిష్మెంట్ కాదా? జీవితాంతం ఏముంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మనకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా సరే జీవితంలో ఇప్పుడు పనిష్మెంట్ అంటే ఇప్పుడు మీకు ఒక రోగం వచ్చింది అనుకుందాం, సపోజ్ బీపీ వచ్చింది లేకపోతే షుగర్ వచ్చింది అనుకుందాం. దానికి నువ్వు కంపల్సరీ ఒక కంటిన్యూస్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఫాలో చేస్తూ తర్వాత ఒక కోర్స్ అయితే చేయాలి కదా. ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరము, దట్స్ డిపెండ్ అపాన్ ద వ్యాధికి ఉన్న తీవ్రతను బట్టి అక్కడ ఉన్న అదర్ కాంప్లికేషన్ బట్టి చేయాల్సిందే. లేదు నువ్వు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకున్నావు, దానికి ప్రిపేర్ కావాలంటే ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం కూర్చోవాల్సిందే కదా. ఆబ్వియస్లీ. అట్లనే జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు కోర్టుకు వెళ్తాం అంతే. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఏం చేస్తాము, మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఎదుటి వ్యక్తి మన మాట వింటం లేడు, మాట విన్నప్పుడు ఏం చేస్తాము, వయా మీడియా కోర్టుకు వెళ్తాం అంతే. అయ్యా నాకున్న రైట్స్ ఇవి, నా రైట్స్ మీరు కాపాడండి అని వెళ్తాం అంతే. కోర్టు విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఒకవేళ ఆయనకి ఏమైనా రైట్స్ ఉంటే అవి ఉంటే చేస్తారు. కోర్టుకు వెళ్ళడం ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఏంటంటే కోర్టుకు వెళ్ళడం అనేది ఇప్పటికీ పాపమే. కొన్ని డైలాగ్స్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే రాలేదు సార్ అంటారు, అడ్వకేట్కి ఎప్పుడు రాలేదు సార్ అంటారు. ఇంకా ఖతర్నాక్ పాపులర్ డైలాగ్ ఏంటంటే మా మొత్తం వంశంలో ఇప్పటివరకు ఎవరు పొల్యూషన్ లేదు సార్ అంటారు. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ ఆమె వల్ల నేను పొల్యూషన్ కు ముందు వచ్చాను సార్ అని అంటారు. అంటే ఆమె వల్ల వీళ్ళ వల్ల అంటారు. కానీ అందరికి తెలియని విషయం ఏముంటది అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ అనేది ఏమి పాకిస్తాన్లో ఏం లేదు. అంటే పాకిస్తాన్లో లేదు కదా సార్, అదొక మనం కట్టే ట్యాక్సుల నుంచే గవర్నమెంట్ మనల్ని కాపాడడానికి ఆఫీసర్లను నియమించింది. ఇది ఉల్టా అయింది కదా సార్. అంటే ఇది ఎలా అయిపోయిందంటే తప్పు చేసిన వాడు మాత్రమే పోలీస్ స్టేషన్, నేరం చేసిన వాడు మాత్రమే కోర్టు మెట్లెక్కుతాడు. డాక్యుమెంట్ పోతే ఎడిగిపోతారు పోలీస్ స్టేషన్. అంటే అది పాజిటివ్ కింద తీసుకుంటున్నాం కదా. అట్లా మనం దేని ప్రకారం తీసుకుంటాం సార్, మీరు వస్తువుకి వ్యక్తికి మీరు ఇట్లా అది రాదు. వ్యక్తికైనా వ్యక్తిత్వానికైనా మనం దేని మీద తీసుకుంటాము. పోలీస్ స్టేషన్ అంటే ఏముంటది, ఒక ఎంక్వైరీ ఉంటది అంతే. అక్కడ ఏం చేయరు. జనరల్ గా మీకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే అధికారం వాళ్ళకు ఉంటది. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని. దాన్ని మనం నామోష్ కింద ఫీల్ కావాలి. ఒక అభద్రతా భావమైనటువంటి ఫీలింగ్ అనేది మాత్రం జనాలకి చాలా ఉంది. చెయ్యాలా పోలీస్ స్టేషన్ అనేది మన జీవితంలో. ఇంకొకటి ఏంటంటే ఫాల్స్ థింకింగ్ కూడా ఉంది. పోలీస్ అంటేనే నెగిటివ్ థింకింగ్ వస్తుంది. రోడ్డు మీద పోతున్నావు రాత్రిపూట, నీకు అసలు ఏమి నువ్వు స్వచ్ఛమైన మనిషి, పోలీసు కనిపించగానే అబ్బాయి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయి నన్ను అడుగుతాడేమో అని ఈ నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్.
చూశారు కదా ఫ్రెండ్స్, సార్ చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి అని అంటే కోర్టు మెట్లెక్కడము, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అనేది పరువు తక్కువ, లేకపోతే చాలా రిస్క్తో కూడుకున్నది అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైతే అసలు అవి మన కోసం ఎందుకు ఉన్నాయి అనేటటువంటి ఒక అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పారు. రెండవది ఏంటి అని అంటే ఆ చైల్డ్ కస్టడీకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళు కనుక ఎదుటి వాళ్ళు మీకు మీ బిడ్డల్ని చూసుకోవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయన చెప్పారు అడ్వకేట్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి కోర్టు ద్వారా దానికి కంప్లైంట్ ఇచ్చి మీరు మీ బిడ్డల్ని చూసుకోవచ్చు అని చెప్పి. ఎనీహౌ ఒక బంధాన్ని మీరు విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఆ బంధంలో ఇమడవలసినటువంటి పిల్లలకి గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.